ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. సమయమందు మనము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం 23వ వచనం వరకు మనం చదువుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము, అందరు తీసుకోండి. 23వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుందాం. చదవండి. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. నా నామము ఆయనకున్నది. ఆమేన్. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. చాలాయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు. నీవు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ సమయం ముందు గొప్ప పరిశుద్ధాత్ముడిగా ప్రభువా మాలో ఉన్నారు, మా మధ్యలో ఉన్నారు. నా తండ్రి, వాక్యం మీరు తీసుకొని మాకు బోధించిన ఆయన వినుచున్న మాకు శక్తిని, బలమును దయచేయండి. ఆత్మలో ప్రభువా మేము ఎదుగుటకు నా తండ్రి, మా అంతరంగంలో ఉన్న పురుషుడు దినదినము ప్రభువా వృద్ధి చెందుటకు మీ ఆత్మీయమైన ఆహారం మాకు అవసరం అయి ఉన్నది. కాబట్టి నా తండ్రి, ఈ లేఖనముతోటి సమృద్ధిగా ఈ దినము తండ్రి మాకు ఆత్మీయమైన ఆహారమును ప్రసాదించమని ఈ లేఖనమును నీ చేతులకు అప్పగించుకుంటూ నీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, చక్కటి శ్రేష్టమైన భాగానికి మనం వచ్చి ఉన్నాం. దయచేసి మనం బాగా గమనించాలి. ఓపిక అన్నది మనకు ఉండాలి. ఏముండాలి? ఓపిక అన్నది మనకు ఉండాలి. నిజానికి మన యొక్క వర్తమాన సంఘములలో మినిమము 2 గంటలకు తక్కువ కాకుండా వాక్యము బోధించటం అన్నది ఉండదండి. ఎన్ని గంటలు? మినిమం 2 గంటలు. 2 గంటల పైనే కానీ 2 గంటల లోపు ముగించేవారు ఎవరు లేరండి. మనమే ఇంకొక గంట 50 నిమిషాలు, మహా అంటే ఎప్పుడన్నా గంట బావు మనం చెప్పుకుంటున్నాం. అంటే మనకంటే ఇంకా వేరే సంఘములు ఉన్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులై ఉన్నారు, ధన్యులై ఉన్నారు. ఓపిక వారికి ఉన్నది. ఎక్కువ వాక్యాన్ని వినటానికి వారికి ఆస్కారం అన్నది ఉంటా ఉన్నది. కాబట్టి మనకు ఓపిక ఉండి దేవుని వాక్యం ఏం చెప్తుందన్న ఆత్రం మనలో ఉంటే అప్పుడు చెప్పబడుచున్న వాక్యము ఏ విధానములో వెళ్తుంది, అది నాకు ఏ పాఠము నేర్పిస్తుంది, దాంట్లో నుంచి నేనేమి నేర్చుకోవాలి అన్నది అక్కడ మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి దయచేసి ఓపికను మనం ప్రదర్శించుకుందాం. ఆసక్తితో మనము వాక్యాన్ని విందాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని చదువుకున్నాం మనము? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడు ఏం చేశాడంట మన కొరకు? ఏం చేశాడంట మన కొరకు? ఆయనే సిద్ధపరిచిన చోటుకు మనల్ని రప్పించుటకు ఒక దూతను మనకు ముందుగా పంపుతా ఉన్నాడు. కాబట్టి ఆ నియమించిన చోటుకు మనం వెళ్ళటానికి, ఆ త్రోవలో మనల్ని కాపాడటానికి దూత మనకు
ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ దూత ఎట్లా చెబితే ఆ త్రోవలో మనము వెళ్ళాలి, నడవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏ మార్గంలో తీసుకువెళ్తే ఆ మార్గంలో మనం తప్పకుండా వెళ్ళాల్సిందే. ఎందుకంటే సిద్ధపరిచిన చోటు ఎవరికి తెలుసు? ఆ దూతకు మాత్రమే తెలుసు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయనను మనము జాగ్రత్తగా అనుసరించి ఆయన చెప్పిన మాట మనము వినవలెను. ఆయన ఇలా తీసుకెళ్తా ఉన్నాడంటే మనం ఆ విధంగానే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా ఎందుకు తీసుకెళ్తున్నావు, ఈ రూటుకి తీసుకెళ్ళొచ్చు కదా అని నువ్వు అన్నట్లయితే అది ఆయనకు కోపము రేపినట్లయితుంది. ఎందుకంటే మార్గం తెలిసింది అతనికా నీకా? ఆయనకు మార్గం తెలుసు. కాబట్టి నువ్వు ఇంకోటి చెప్తే ఎలా నడుస్తుంది? అరే, మార్గం తెలిసిన నేను కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు వెంబడించాలి అని ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ నామము చూడండి, నా నామము ఆయనకున్నది. ఆ దూతకు ఎవరి పేరు ఉన్నదంట? దేవుని పేరు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, మనము కూడా ఒక త్రోవలో ఉన్నాం, సంఘము కూడా ఒక త్రోవలో ఉన్నది. ఎక్కడికి వెళ్ళటానికి? దేవుడు సిద్ధపరిచిన స్థలమునకు. కాబట్టి దానికి దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి మనల్ని తీసుకువెళ్ళటానికి మనకు కూడా ఎవరున్నారు? ఒక దూత ఉన్నది. ఆ దూతే ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, ఆయనకి ఏం పేరున్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభు చెప్తా ఉంది వాక్యంలో ఏమని? నేనుండు చోటున మీరును ఉండులాగున మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతా. అంటే ఇప్పుడు దూత మనకు ముందుగా వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యాత్రలో మనం ఉన్నాం కాబట్టి మనం ఆయన మాట, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఏం చేయాలి మనము? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నీ శత్రువులకు శత్రువుగా ఆయన ఉంటాడు, నీ విరోధులకు విరోధుడిగా ఆయన ఉండి నువ్వు ఉండే చోట ఇంకెవరైనా ఉన్నట్లయితే వారందరినీ కూడా ప్రభువే సంహరించేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కూడా చూడండి, ఈ భూమిని పరిశుద్ధులకు అప్పగించటానికి, ఎవరికి అప్పగించటానికి? పరిశుద్ధులకు అప్పగించటానికి భక్తిహీనులందరినీ ఈ భూమి మీద ఏం చేయబోతా ఉన్నాడు? సంహరించబోతా ఉన్నాడు. అదే నశింప చేయబోతా ఉన్నాడు. నేను వారిని సంహరించేదనని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ ప్రజలకు కనాను అనే స్థలాన్ని దేవుడు ఏం చేశాడు? వాగ్దానముగా ఇచ్చాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? కనానీయులు, హివ్వీలు, యెబూసీయులు, అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు అనే కొన్ని కుటుంబాల వారు, అటువంటి వంశావళికి సంబంధించిన వారు ఎంతోమంది అక్కడ నివసిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఏ సంతానం నుంచి వచ్చిన వారంటే, చూడండి వీళ్ళందరూ ఏ సంతానం నుంచి వచ్చిన వారంటే, ఇప్పుడు చూడండి, హాము కుమారుడు ఎవరు? కనాను. హాము మొదటి కుమారుడు ఎవరు? కనాను. ఆ కనాను నుంచి వచ్చిన జాతులు వీళ్ళందరూ. ఈ కనాను జాతి అంతా కూడా సర్ప సంతానమై ఉన్నది. వీరెక్కడున్నారు? దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, యెరూషలేమని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రాంతం, ఇశ్రాయేల్ దేశం అని ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఈ సర్ప సంతానమైనటువంటి కయ్యూను సంతానం అంతా అక్కడ నివసిస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆ సంతానానికి ఆ భూమి కాదు, అది నీ సంతానానికి ఇచ్చింది. అబ్రహాంకి ఏమని చెప్పాడు? అది నీ సంతానానికి ఇచ్చింది. కాబట్టి నువ్వు నా మాట వింటే నేను నేను అక్కడికి తీసుకువెళ్ళి అక్కడున్న కయ్యూను సంతానం లేదా కనాను సంతానాన్ని నేను పూర్తిగా
సంహరిస్తాను. హల్లెలూయా. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ భూమిని సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులకు అప్పగించటానికి ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? మిగతా భక్తిహీనులందరినీ, అంటే యేసుక్రీస్తును నమ్మని మిగతా ప్రజలందరినీ ఈ భూమి మీద నుంచి ఆయన ఏం చేయబోతా ఉన్నాడు? నశింపజేయబోతా ఉన్నాడు. అగ్ని గంధకములను కురిపించి నశింప చేయబోతా ఉన్నాడు. ఈ భూమిని పరిశుద్ధపరిచి నూతనముగా మార్చి మళ్ళీ ఎవరు ఉంచుతా ఉన్నాడు? పరిశుద్ధులను ఇదే భూమి మీద ఉంచుతా ఉన్నాడు. దానికి ఒక దూతగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే ఒక సంపూర్ణమైన విడుదల కొరకు ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు మనం యేసుక్రీస్తును నమ్మకం ఉంచాం, విశ్వాసం ఉంచాం, ఆయన యందు బాప్తిసం మనం తీసుకున్నాం, పరిశుద్ధాత్మతోటి మనము ముద్రింపబడి ఆయనని ఈ దినము మనం ఏం చేస్తూ ఉన్నాము? స్తుతిస్తూ ఆయనను మనం అనుసరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మిగిలి ఉన్నది ఏంటిది? కేవలము ఎత్తబడుట. మిగిలి ఉన్నది ఏంటిది? ఇంకా ఎత్తబడుట. ఎత్తబడుట అంటే ఏంటిది? మన దేహములకు విమోచనము. మన దేహములకు విమోచనం అంటే దాని అర్థం ఏంటి? మన దేహం మార్పు చెందాలి. ఎందుకు మార్పు చెందాలి? ఎత్తబట్టానికి నీ దేహము మార్పు చెందాలి. ఈ రక్త శరీరంలో ఈ యొక్క శరీరం రక్త మాంసంతో ఉన్న ఈ శరీరము ఎత్తబట్టానికి లేదా పైకి ఎగరటానికి శక్తి లేనిది. కాబట్టి ఈ శక్తి కావాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి ఈ దేహంలో ఉండాలి. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశంలోనికి ఆయన పిలిచినప్పుడు ఒక్క క్షణపాఠంలో ఈ శరీరం మార్పు చెందుతుంది. ఏం చెందుతుంది? శరీరము మార్పు చెందుతుందంటే పైకెత్తబడి శరీరముగా మారుస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మనము ప్రభువును మధ్యాకాశములు కలుసుకోవటానికి ఆయన సిద్ధపరిచిన నివాసములలోనికి మనము వెళ్ళబోతా ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ సంపూర్ణమైన విడుదల కొరకు ఈ దినం మనము మూలుగుతా ఉన్నాం ఈ శరీరంలో ఉండి. ప్రభు ఆ దినం ఎప్పుడు వస్తుంది? ఈ శరీరం నుండి నన్ను మార్పు కలిగించినట్లయితే ఈ శారీరక శ్రమ అన్నది ఉండదు, ఈ బాధలు అన్నవి ఉండదు, ఈ తలనొప్పులు అన్నవి ఉండవు, ఈ లోక శ్రమలు అన్నవి ఉండవు. ఈ పిల్లలను చూసుకోవాలి, ఈ పెద్దలను చూసుకోవాలి, ఈ ముసలిదాన్ని చూడాలా, ఈ విషయాలను చూడాలా అనే జంజాటం అన్నది ఏమీ ఉండదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యో ఈ మోకాల నొప్పులతోటి బాధపడుతున్నా, ఈ శరీర నొప్పులతోటి బాధపడుతున్నా, ఈ గుండె నొప్పితోటి బాధపడుతున్నా, ఈ కడుపుల నొప్పితోటి బాధపడుతున్నా, ఈ అంటే ఏమీ ఉండవండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ధన్యతలలో ఈ దినం మనము జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామో దేవుడు అనుగ్రహించిన ధన్యతలలో ఈ దినం మనము జీవిస్తా ఉన్నాం, సంఘము. కాబట్టి మనం జీవము గల దేవుని సంఘమని మనం గ్రహించినట్లయితే, ఎలా గ్రహించాలి? మనము జీవము గల దేవుని సంఘము అని మనం గ్రహించినట్లయితే మన సంపూర్ణమైన విడుదల మనకు త్వరలోనే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మోషే దేవుని చేత పిలువబడినప్పుడు అతడు సంపూర్ణముగా పరిపూర్ణముగా ప్రవక్త అయి ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నట్టుగా దేవుడు మోషేని పిలిచినప్పుడు ఏ విధంగా ఉన్నాడు? అతన్ని సంపూర్ణమైన పరిపూర్ణమైన ప్రవక్తగా ఉంచాడు. దేవుడు ఒక మనిషిని ఏదైనా చేయుటకు పంపినప్పుడు అతనికి అవసరమగు ప్రతి దానితో సంపూర్ణముగా వానిని సిద్ధము చేయును. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఈయన దేవుడు ఒక పనికి పంపినట్లయితే నీకు అవసరమైనది ఏంటిదో అవన్నీ కూడా సిద్ధం చేసే నిన్ను పంపుతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒకరిని ఒక బోధకుడిగా ఉండుటకు పిలిచిన ఎడల ఆయన అతనిలో బోధించుటకు ఒకటి ఉంచును. నిన్ను బోధకుడిగా ఉంచాడంటే, పిలిచాడంటే బోధకుడిగా నీకు ఏమేమి సామర్థ్యం కావాలనో అది నీ కడుపులో నీలో ఆయన దాన్ని ఉంచుతాడు.
ఆయన ఒకరిని ప్రవక్తగా ఉండుటకు పిలిచిన ఎడల ఆయన దర్శనాలు చూచుటకు మరియు ప్రవక్తగా ఉండుటకు ఆయన అతనిలో ఒకటి ఉంచును. దేవుడు ఎల్లప్పుడూ ఒక మనిషిని సంపూర్ణంగా సిద్ధం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఐగుప్తులోనికి మోషేను పంపినప్పుడు ఆయన అదే చేసెను. ఆయన అతనిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పుట్టించాడు. ఆయన వానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చదువు చెప్పించాడు. అతనిని చెక్కుకొని అతనిని మలుచుకున్నాడు. ఆయన ఆ విధంగా మోషకు చేసెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మోషే పుట్టినప్పుడు అతను ఎటువంటి వాడు? రైట్, మోషే పుట్టినప్పుడు ఎటువంటి వాడు? సుందరమైన వాడు. ఎందుకు సుందరమైన వాడుగా పుట్టించాడు అంటే ఇది కూడా ఒక కారణం ఉంది. ఆ దినములలో ఏ ఆజ్ఞ ఉంది? చూడండి, ఆ దినములలో ఏముంది? పుట్టిన మగపిల్లవాడు ఎవరికైనా పుడితే ఇజ్రాయేలీలకు వాళ్ళందరినీ కూడా ఎక్కడేసేయాలి? చంపి నైలు నదిలో పడేయాలి. నైలు నదిలో ఏముంటాయి? ముసళ్ళు ఎక్కువగా ఉంటాయి. అది ఐగుప్తు రాజు యొక్క ఆజ్ఞ. అయితే ఈ పిల్లవాడు ఎట్లా పుట్టాడు? సుందరుడిగా పుట్టాడు. అయినా కానీ వీని మీద కనికరం అనేది ఏమీ ఉండదండి. కానీ వాళ్ళ అమ్మ ఏం చేసింది? అతన్ని 3 నెలల వరకు దాసింది. ఇక 3 నెలల తర్వాత ఇంకా దాయటానికి వీలు లేకుండా ఉన్నాడు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే వీళ్ళ చేతులలో పడితే, ఐగుప్తు యొక్క రాజు చేతిలో లేకపోతే సైనికుల చేతిలో పడితే ఏమవుతాడు? తప్పకుండా వాళ్ళు చంపేస్తారని ఎవరికి తెలియకుండా ఆమె ఏం చేసింది? జమ్ము పెట్టెను తయారు చేసి నైలు నదిలో ఆ యొక్క పెట్టెలో ఆ బాబును పెట్టేసి, మోషే అనే బాబును పెట్టేసి, సుందరుడైన ఆ బాబును పెట్టేసి నీళ్ళల్లో వదిలేసిండు. కనీసం ఎక్కడికన్నా కొట్టుకురన్నా పోతే అక్కడన్నా ఏమవుతాడు? బ్రతుకుతాడన్న ఆశతోటి. అది పోయి ఎవరికి దొరికింది? ఐగుప్తు రాజు యొక్క కుమార్తెకు దొరికింది. ఫరో యొక్క కుమార్తెకు ఆ పెట్టె దొరికింది. దొరికినప్పుడు నిజానికి ఆమెను ఏది ఆకర్షించింది? ఆ బాలుడు సుందరుడై ఉండుట ఆమెను ఆకర్షించింది. తద్వారా అతను ఏమయ్యాడు? బ్రతికి బట్టగట్టాడు. ఒకవేళ సుందరుడు కాకుండా నార్మల్ పిల్లవాళ్ళలాగానే అతను కూడా ఒకవేళ పుట్టి ఉంటే ఏమయ్యేది? నాకెందుకు ఈ బాబాని వదిలేసేది, లేకపోతే ఏదో ఒకటి తినేసేది. కానీ సుందరుడుగా ప్రభువు అని పుట్టించాడు. కాబట్టి పుట్టేటప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పుట్టించాడని ప్రవక్త చెప్తా ఉన్నాడు. అదే అతన్ని కాపాడింది. నిజానికి సుందరుడుగా ఉండి చూసి కాపాడింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. 100 సంవత్సరాల పూర్వము ఆయనకు అబ్రహాముకు వాగ్దానం చేశాను. అతడు ప్రజలను విడిపించుటకు లేదా విమోచించుటకు ఆయన నేను పంపిస్తానని ఎప్పుడో ఏం చేశాడు? అబ్రహాముకు వాగ్దానము చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మోషే ఎలా ఉంటాడో తన మనసులో ప్రభు పరిపూర్ణంగా ఊహించుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా గమనించండి, నీవు క్రైస్తవుడు అయితే దేవుడు ఎప్పుడు కూడా సగం క్రైస్తవుడుగా చేయడు. ఈ మాట బాగా గమనించాలి. నువ్వు ఒకవేళ క్రైస్తవుడిగా ఉండినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా సగం క్రైస్తవులుగా చేయడండి. ఇటు అట్టుగా ఉండే అసంపూర్ణులైన క్రైస్తవులను దేవుడు తయారు చేయడు. ఇప్పుడు చూడండి, మోషేను తీసుకున్నప్పుడు పరిపూర్ణమైన ప్రవక్తగా అతన్ని ఉంచాడు. అట్లనే ఒక క్రైస్తవుడిగా, ఒక బిడ్డగా ప్రభువు మనల్ని స్వీకరించినట్లయితే మనం సగం క్రైస్తవులుగా ఉండటానికి వీలు లేదు. సంపూర్ణమైన క్రైస్తవుడిగా మనల్ని తయారు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు బోధకులను సగం బోధకులుగా చేయడండి. అయితే బోధకుడు సగం బోధకుడు కావచ్చును. దేవుడు బోధకులను సగం బోధకుడుగా చేయడు, కానీ బోధకులు సగం బోధకులు కావచ్చు. చూడండి మాట. ఎందుకంటే వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు చేశారనుకో, అప్పుడు ఏమవుతారు? కానీ దేవుడు ఒక బోధకుని పిలిస్తే సగం బోధకుడిగా చేయడండి. హల్లెలూయా. అలాగనే దేవుడు తన పిల్లలను క్రైస్తవులుగా చేస్తాడు. అయితే వారు సగం క్రైస్తవులు అవ్వటానికి అవకాశం ఉంది. దేవుడు నిన్ను క్రైస్తవుడు చేయటానికే ఆయన నిన్ను చేస్తాడు. కానీ నువ్వేం చేస్తావంటే సగం క్రైస్తవుడు అవటానికి ఉండిద్ది. వారు ఆ విధంగా ఉండుట దేవుని ఉద్దేశము కాదు. మనం ఏం చేస్తామంటే సగం క్రైస్తవులుగా మనము ఉంటాం. కానీ దేవుడు అటువంటి ఉద్దేశాన్ని మన పట్ల కలిగి లేడండి. ఎందుకు మనము సగం క్రైస్తవులుగా ఉంటామంటే దేవుని యొక్క ప్రణాళికలో మనము మన సొంత మార్గాలను కలపగోరు గుంపుగా ఉన్నాము. అది ఎందుకు మనం సగం క్రైస్తవులుగా ఉంటున్నామంటే
దేవుని యొక్క ప్రణాళికలలో మనం ఏం చేస్తున్నాము? మన సొంత ఉద్దేశాలను అందులో జొప్పించటం వలన మనము సగం క్రైస్తవులుగా అవుతా ఉన్నాం. కానీ వారి జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళికలో తన సొంత విధానములను వారు కలుపుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ సొంత విధానాలను వాళ్ళు కలపటం వలన వారిని సగం క్రైస్తవులుగా మార్చివేస్తూ ఉంది. కాబట్టి రెండు వైపులా రాజీ పడే అసంపూర్ణులైన క్రైస్తవులుగా లేదా అసంపూర్ణ బోధకులుగా వారు ఉండాలని దేవుడు కోరుటలేదు. చూడండి, రెండు వైపులా రాజీ పట్టడానికి వీలు లేదండి. నువ్వు ఉంటే లోకంతోటైనా ఉండాలి, లేదంటే దేవునితోటైనా నువ్వు ఉండాలి. కానీ నువ్వేం చేస్తున్నావంటే నీ సొంత ఉద్దేశం, నీ సొంత మార్గాలను దేవుని యొక్క ప్రణాళికలో కలపటం వలన నువ్వు అటు ఇటు కాకున్నటువంటి అసంపూర్ణమైన క్రైస్తవుడిగా నీవు ఉంటా ఉన్నావు. కానీ దేవుడు అటువంటి వారిని కోరటము లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మోషే దేవుడు సంపూర్ణ విడుదల కొరకు సంపూర్ణ ప్రవక్తగా చేశాడు. దేవుడు ఏం చేశాడు? మోషేను సంపూర్ణమైన విడుదల కొరకు సంపూర్ణ ప్రవక్తగా అతన్ని చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని వారిని కూడా తీసుకోండి. ఆయన ఒక సంపూర్ణమైన ప్రవక్తగా ఉన్నాడు, సంపూర్ణమైన విమోచకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సిలువలో ఏమి చేయాలనో దాన్ని ఏం చేశాడు? సంపూర్ణముగా చేశాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆయన చెప్తా ఉండే, యేసు ప్రభు, తండ్రి నువ్వు నాకేమైతే అప్పగించావో దాన్ని సంపూర్ణంగా నేను నెరవేర్చితిని. ఇంకోటి, కాపాడుటకు నువ్వు నాకు ఎవరినైతే ఇచ్చావో వారిని నేను సంపూర్ణంగా కాపాడి తిని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయం వేళ క్రైస్తవులమైన మనము మన సొంత ఇష్టములను మనము ఆయనకు సమర్పణ చేసుకున్నట్లయితే ఏం చేయాలంట? మన సొంత ఇష్టములను మనం ఉంచుకోవటం కాదు, కానీ ఆయనకు మనం సమర్పణ చేసుకున్నట్లయితే, దేవునికి మన స్వార్థములను సంపూర్ణంగా అర్పణ చేసుకున్నట్లయితే, దేవుడు నమ్మునంతగా మనలను మనము సంపూర్ణముగా అర్పణ చేసుకున్నట్లయితే, ఓ దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఒక సంపూర్ణమైన క్రైస్తవుడిగా మనల్ని చేయబోతా ఉన్నాడు. కాబట్టి సంపూర్ణమైన విడుదల నీకు కావాలంటే నువ్వు సంపూర్ణమైన క్రైస్తవుడిగా నీవు ఉండాలి. అది పాఠం. నీకు సంపూర్ణమైన విడుదల కలగాలంటే నువ్వెవరి మాట వినాలి? ఆయన సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండి ఆయన మాటను నీవు వినాలి. ఆయనకు కోపము రేపవద్దు. ఇప్పుడు నీ సొంత ఉద్దేశములను నువ్వు మార్గంలో కలిపావంటే దాని అర్థం ఏంటి? ఆయన కోపం నీవు రేపుతున్నావు. అది ఆయన మాట ప్రకారం మనం వింటే సంపూర్ణముగా మనం ఎక్కడికి వెళ్ళగలము? మనకు వాగ్దానం చేయబడిన నూతన యెరూషలేమునికి వెళ్ళగలము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒక సేవకుడికి బోధకుడిగా దేవుడు పిలిచిన ఎడల క్రీస్తు యొక్క అన్వేషించలేని ఐశ్వర్యమును ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా బోధించును. ఆమేన్. చూడండి, ఒక సేవకుని బోధకుడిగా పిలిస్తే క్రీస్తు యొక్క అన్వేషించలేని ఐశ్వర్యమును అంటే వాక్యమును ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా బోధించును. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకు నిలబడుటకు ఆ సేవకుని యొక్క బాధ్యత అయి ఉన్నది. అతడు నిజముగా ఒక బోధకునిగా పిలువబడితే ఏ ఒక్క వ్యక్తి కొరకు ఏ ఒక్క విషయములోని రాజీ పడకుండా బోధించును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఈ లోకంతో రాజీపడి బోధించే బోధ మనకు అవసరం లేదండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మోయాబుకి ఎవరు ఉన్నారు ప్రవక్తగా? మోయాబీలకు ఎవరు ప్రవక్తగా ఉన్నాడు? బిలాం. ఎవరున్నారు? బిలాం. ఇశ్రాయేలులకు ఎవరు ప్రవక్తగా ఉన్నాడు? మోషే. ఈ ఇరువురు కూడా మార్గంలో ఒకసాట కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మోయాబీలు ఏమంటున్నారంటే, అరే మేము కూడా లోతు సంతానమే, మీరు కూడా అబ్రహాము సంతానమే. లోతు అబ్రహాము ఎవరు? అన్నదమ్ములు, ఒక తండ్రి నుంచి వచ్చినటువంటి పిల్లల సంతానం అది. కాబట్టి మనం అందరము కూడా అన్నదమ్ములము. కాబట్టి మీరు మేము ఏకమవుదాము, మా పిల్లల్ని మీకిద్దాం, మీ పిల్లలను మాకిచ్చుకుని మంచిగా చేద్దాము, కలిసిపోదాం అన్నట్టుగా బిలాం ఏం చేశాడు? ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు మోషే దానిని ఒప్పుకోలేదు.
ఆమేన్, హల్లెలూయా. అక్కడ రాజీ పడకుండా అతను ఏం చేశాడు? దాన్ని తిరస్కరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అట్లనే ఒక సంఘ సభ్యుడు చూడండి, ఒక సంఘ సభ్యుడిగా ఉన్నట్టుకు అతడు పిలువబడినట్లయితే అలాంటప్పుడు అతడు ఎక్కడే కానీ రాజీ పడాడు. ఆమేన్, హల్లెలూయా. మనము పేకట ఆడకూడదని సంఘము నమ్మినట్లయితే అలాంటప్పుడు ఆ సంఘ సభ్యుడు పేకల కట్ట కూడా ముట్టుకోడు. ఇప్పుడు చూడండి, తాగుడు అలవాటును మనం నమ్మం, లేకపోతే మనం అనుమతించం. తాగుడు అలవాటు నుండి పూర్తిగా అతడు మరలుకుంటాడు. జూదమాడుటను, పొగ తాగుటను మొదలైన వాటి యందు మనం నమ్మిక కలిగి ఉన్నట్లయితే సంఘ సభ్యుడైన వాడు ఎన్నడూ కూడా దానిని మనము ముట్టుకోడు. అటు ఇటు కాకుండా మనం ఎప్పటికీ ఉండకూడదండి. అప్పుడు దేవుడు మనకు సంపూర్ణమైన విడుదల అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయనకు మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నట్లయితే ఆయన దానిని అలా చేస్తాడు. ఆయన హస్తాలకి సంపూర్ణంగా మనం సమర్పణ చేసుకుంటే అప్పుడు దేవుడు మన యందు జీవించగలడు. అది దేవుడు ఎప్పుడు మన యందు జీవించేది? సంపూర్ణంగా మన హృదయాలను దేవునికి మనము సమర్పించుకొని ఆయన హస్తాలకు మనము సమర్పించుకోవాలి. హల్లెలూయా. మహిమ నిరీక్షణకు కర్త అయిన క్రీస్తు మార్గములో మనం చేరుకున్నప్పుడు మనలో నుండి ఆయన కనిపిస్తాడు. చూడండి, ఎప్పుడు మనలో నుండి ఆయన కనిపించేది? ఎప్పుడు మనలో నుండి ఆయన ప్రతిబింబించేది? క్రీస్తు మార్గములో మనము చేరుకున్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటప్పుడు మన తలంపులు ఆయన తలంపులు అవుతాయి. ఇక అప్పుడు ఎట్లా ఉంటుందంటే మన తలంపులన్నీ, మన ఉద్దేశాలన్నీ మనవే కాదండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టే మన తలంపులు, మన ఉద్దేశాలు ఉంటవి. అప్పుడు మనలో నుండి ప్రభువు బయటి వ్యక్తులకు కనిపిస్తాడు, అంటే ప్రతిబింబిస్తాడు. ఇప్పుడు చూడండి, క్రీస్తు చుట్ట తాగుతాడు, నువ్వు తలస్తున్నావా? క్రీస్తు మద్యం సేవిస్తాడని నువ్వు తలస్తున్నావా? క్రీస్తు పేకాట ఆడుతాడని నువ్వు ఊహించగలవా? ఊహించలేవు, ఎందుకంటే ఆయన అటువంటివి చేయడు. కాబట్టి అలాంటప్పుడు ఆయన ఆత్మలో నీ ఆత్మ భాగమై ఉంటే ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయవు? చుట్ట అన్నది తాగవు, మద్యం అన్నది తాగవు, పేకాట అన్నది నీవు చేయలేవు. ఆయన ఆత్మలో నీ ఆత్మ భాగము కాకుంటే నీ ఒప్పుకోలు వేరే విధంగా ఉన్నది. అయితే ఆయన ఆత్మలో నీ ఆత్మ భాగమై ఉంటే నీ యొక్క ఒప్పుకోలును బట్టి నువ్వు ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. అయితే దెయ్యం వచ్చి స్వాధీనపరుచుకునేటట్లుగా నీవు అనుమతించినట్లయితే, చూడండి, దెయ్యం వచ్చి నిన్ను స్వాధీనపరుచుకునేటట్లు నీవు అనుమతించినట్లయితే అప్పుడు నీ హృదయాంతరంగంలో అది తప్పని నీకే తెలుస్తూ ఉంటుంది. నీ హృదయాంతరంగంలో ఏముంటుంది? అది తప్పని తెలుస్తుంది. కాబట్టి ఒక సంఘ సభ్యుడు మరో వ్యక్తితో వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అది తప్పని నీకు తెలుసు. మనం ఒక సంఘ సభ్యులమై ఉండి మరొక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అది తప్పని మనకు తెలుసు. మీరు ఒకరికొకరు ప్రార్థన చేయాలని ఆజ్ఞ ఇవ్వబడినది, కానీ ఒకరినొకరు వ్యతిరేకంగా మాట్లాడమని కాదు. అయితే ఒకరినొకరు ప్రేమించమని చెప్పబడినది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం మాట్లాడేది ఒకరినొకరు ప్రేమించమని, కానీ వ్యతిరేకంగా మాట్లాడటానికి వీలు లేదండి. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా కృంగిన ఎడల అతనిని పైకి లేపండి, అతనికి సహాయం అందించండి. అలాంటివి మనలను ఐక్యత గల విశ్వాసులుగా చేస్తున్నాయి. ప్రవక్త ఇవన్నీ చెప్తా ఉన్నాడు. చూడండి, ఎవరైనా కుంగితే అతనిని పైకి లేవనెత్తడు, అతనికి సహాయం అందించండి. అప్పుడు మనము ఐక్యత గల విశ్వాసులుగా అది మనల్ని చేస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మనము దానికి లోబడకపోతే దేవునికి మనము లోబడలేము. చూడండి, వాక్యానికే మనం లోబడలేకపోతే ఇంకా దేవునికి మనం ఏమి లోబడతాము? కాబట్టి మనం దేవునికి దుఃఖము కలుగజేస్తున్నాము. చూడండి, మనం ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మనం దేవునికి ఏం చేస్తున్నామంట? దుఃఖం. అందువల్ల మన సంఘ ప్రజలు అభివృద్ధి చెందరండి. చూడండి, అటువంటి చేస్తే మన సంఘం అన్నది అభివృద్ధి చెందదు. మరి సంఘం ముందుకు సాగలేదు. ఎందుచేతనగా మనము ఐనైక్యత కలిగి ఉన్నాము. చూడండి, అలా ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఐనైక్యత అన్నది మనకు ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పాను, కొంత పులిసిన పిండి ముద్దంతటిని పాడు చేస్తుంది. ఏం చేస్తుందంట? అది
కొంత పులిసిన పిండున్న మంచి పిండిలో పెట్టినట్టు అంతా కూడా పాడు చేస్తుంది. కాబట్టి మనకున్న స్థితిగతులలో మన కొరకు దేవుడు ఏమి చేశాడో మనము చూడాలి. మనము ఏక మనస్సు గలవారమై ఏక హృదయముతో ఉంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడో మనము చూడాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సంఘములో ఉన్న మనము సహోదర ప్రేమతో మన హృదయాలు ఏకము చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘ అధికారులకు సంఘ కాపరులకు లోబడి ఉండుడి. కాపరి దేవునికి లోబడతాడు. అప్పుడు సంఘ కాపరి ద్వారా సంఘములో కార్యాలయాల ద్వారా సంఘము లోపల క్రియ చేయును. దేవుడు సంఘములో పని చేస్తాడు. చూడండి, దేవుడు సంఘంలో పని చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలంట? సంఘ అధికారులకు సంఘ కాపరులకు మనము లోబడి ఉండాలి. కాపరి దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు అందరం కలిసి దేవుని రాజ్యము కొరకు ఒక భాగంగా పని చేయవచ్చు. చూడండి, ఐక్యత అన్నది మనలో రావాలి. ఇప్పుడు చూడండి, మోషే యొక్క కాలములో వారందరూ కూడా ఒక ఐక్యత కింద వస్తేనే ఏమవుతుంది? దారి అన్నది వారికి సక్రమంగా దొరుకుతుంది. సురక్షితంగా వారు అక్కడికి పోగలరు. దేవుని నన్ను మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఐక్యతతో సమాజంగా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి దేని కొరకు మనం భీతి చెందవద్దండి, దేని కొరకు అధైర్యపడవద్దు. హల్లెలూయా. అయ్యా, ఆ దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు అలాంటి ఒక మనిషిని దేవుడు నియమించెను. ఆమేన్, హల్లెలూయా. మోసే సంపూర్ణముగా ఆ పనికి తగినవాడు. ఎటువంటి వాడు? ఆ పనికి తగినవాడు సంపూర్ణముగా. అలాగనే మన విశ్వాసాన్ని కొనసాగించడానికి సంపూర్ణంగా తగినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని ఆయన రాజ్యములోనికి తీసుకువెళ్ళేందుకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. రక్షించుటకు ఆయన సమర్థుడని మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో రాజీపడే మనస్తత్వం లేనివాడు, కలహాలు గొడవల వంటి వాడి విషయంలో మోసే రాజీపడే వ్యక్తి కాదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన మధ్య కూడా అలాంటివి ఉండకూడదని దేవుడు మన పట్ల ఇప్పుడు కోరుచున్నాడు. మన పట్ల కూడా ఏముండకూడదంట? కలహాలు గొడవలు అనేవి మన మధ్య ఉండకూడదండి. అయితే ఒక క్రైస్తవుడిగా ఈ విధంగా రావాలని దెయ్యం కోరుకుంటుందంట. ఏ విధంగా రావాలని? ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తాడు, నీవు సంఘములో సభ్యునిగా చేరుట మంచిదే. దెయ్యము ఏ విధంగా రావాలని కోరుకుంటుంది? ఒక క్రైస్తవుని నువ్వు సంఘములో సభ్యునిగా ఉండుట మంచిదే, కానీ ఆ జార్జిని మాత్రము నీవెప్పటికి క్షమించకూడదు రే. ఏమని చెప్తుందంట? ఎందుకంటే ఆ జార్జి నీకు కొంత కలహం ఉంది కదా మీ ఇద్దరి మధ్యలో, కానీ నువ్వు ఎప్పటికీ క్షమించకూడదు. కానీ నువ్వు ఎక్కడ చేరొచ్చు? సంఘంలో చేరొచ్చు, కానీ వాళ్ళని క్షమించడానికి మాత్రం వీలు లేదని దెయ్యం చెప్తుందంట. చూడండి, నీకు చెందిన వాటిని నీతో తీసుకొని రావాలని కోరితే అదేం పర్వాలేదు. ఇంకా ఏమని చెప్తుందంట దెయ్యము? నీకేమైనా చెంది ఉంటే వాటన్నిటిని తీసుకొని రా, ఏం పర్వాలేదు సంఘంలోనికి. అవి ఏంటి అంట? సిగరెట్లు కాల్చుట, మద్యం తాగుట, అబద్ధములు చెప్పుట, దొంగిలించుట, నీ అలవాట్లను, నీవు దురలవాట్లను, వాటన్నిటిని ఏమో వదులుకోవాల్సిన అవసరము లేదు. కానీ నువ్వు ఎక్కడికి వచ్చేయాలా? సంఘంలోనికి రా, ఇబ్బంది ఏం లేదు. దెయ్యం ఈ విధంగా కోరుకుంటుందంట. చూడండి, అలాగే ఇతరుల తప్పులను కనిపెట్టుట, వెనుక మాట్లాడుట, వాటన్నిటిని విడిచిపెట్టవలసిన అవసరము లేదు. కేవలం సంఘముకు చేరితే చాలునని దెయ్యము నీకు చెప్పును. దెయ్యం ఏం చెప్తా ఉంది? ఆ విధంగా చెప్తుంది. కానీ మోసే రాజీపడే వ్యక్తి కాదండి. ఇప్పుడు చూడండి, మిరియాము, అహరోను ఎవరికి విరోధంగా లేచారు? మోషకు విరోధముగా లేచాడు. లేచి ఏమని చెప్పిండ్రు? నువ్వు ఒక్కడివేనా సమాజాన్ని నడిపించేది? అలాగనే ఇశ్రాయేల్ సమాజంలో ఉన్న అనేకమైన గోత్రముల వారు కూడా మోసే నువ్వు ఒక్కడివేనా పరిశుద్ధుడవు, మేం కాదా, మేము దేవుని సేవకులము కాదా అని వారు ఆయనకు విరోధంగా లేచినప్పుడు అక్కడ మోసే రాజీ పడినట్టుగా మనము చూడటం లేదండి. సరే, మీరందరూ మీ యొక్క దివిటీలను తీసుకొని, లేకపోతే కాగడాలను తీసుకొని, లేకపోతే మీ బలిపీఠంలో నిప్పులు తీసుకొని దేవుని సన్నిధానానికి మీరు రండి. దేవుడు నిజంగా ఎవరిని ఎన్నుకున్నాడో అక్కడే మీకు తెలిసిపోతుందంటే, ఆడికి పోయిన తర్వాత పెద్దలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? దేవుని ఆగ్రహానికి గురైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
అలాగనే మోషేకు తన యొక్క సొంత అక్క, అన్న మిరియాము, అహరోను విరోధంగా లేచినప్పుడు మీరు కూడా దేవుని సన్నిధానానికి రండి, అక్కడే తేల్చుకుందామంటే ముగ్గురు కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు వెంటనే మిరియాముకి ఏమొచ్చింది? కుష్టు అన్నది వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోషే రాజీపడే వ్యక్తి కాదండి. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క బోధలో ఎక్కడ రాజీపడినట్టుగా మనము చూడం. సద్దుకాయులు, శాస్త్రులు, పరిశీలన అనే వారితోటి ఆయన కలిసిమెలిసి పూసుకొని సరే మీరు చెప్పినట్టు పోదామని ఎన్నడూ ఆయన చేసినట్టుగా మనం చూడం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి వారికి వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రభు మార్గాన్ని లేదా దేవుని మార్గాన్ని ప్రభు అనుసరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మోషే రాజీపడే వ్యక్తి కాదు. అలాగే సంఘం కూడా లోక సంబంధం ఈ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక వాక్యం చదువు, నిర్గమకాండం 10వ అధ్యాయం 24, 25, 26 వచనాలు చదవండి. రాజీ పడ్డాడో పర్లేదో చూద్దాం. మోషే నిర్గమకాండం 10వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. ఫరో మోషేని పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలతో మీరు వెళ్ళవచ్చుననగా మోషే మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వవలెను, మా పశువులను మాతో కూడా రావలెను, ఒక్క డెక్కైనను విడవబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. చదవండి. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. చూడండి, ఇది అక్కడ ఉన్న రాయబడిన వాక్యం. ఇక్కడ గమనించిన ఫరో ఏమంటున్నాడంటే, మీ దేవుణ్ణి మీరు సేవించాలనుకుంటున్నారా, బలి అర్పించాలని మీ దేవుడు చెప్తున్నాడా, సరే మీరు వెళ్ళండి, కానీ మీ పశువులు మీ మందులు మాత్రం ఇక్కడే ఉండాలి, వాటిని తీసుకొని మీరు వెళ్ళకూడదు. ఆ విధంగా అయితే నేను సమ్మతిస్తానని ఆ విధంగా ఫరో ఏం చెప్పాడు, ఆ విధంగా సమ్మతించాడు. కానీ మోసే రాజీపడే వ్యక్తి కాదు. మోసే సంపూర్ణమైన విడుదలను కోరుకోనేను. కాబట్టి ఏమంటా ఉండే, అలా కాదు ఫరో, మా పశువులు కూడా మాతో రావలెను, ఒక్క డెక్కైనను ఇక్కడ విడవబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకై మాకు చెందిన సమస్తమును మాతో కూడా మేము తీసుకుని వెళ్ళేదము. ఇది మోసే చెప్పిన సమాధానం. కాబట్టి మనం ఏం చేయాలి, మన సమస్తం ఏమైతే ఉన్నదో అదంతా కూడా ప్రభువుకు మనము అర్పించుకోవాలి, మన సమస్తానంతటిని. కాబట్టి నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా యెహోవాను సన్నుతించుము, సమస్తం అన్నమాట. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, మా యొక్క పశువులను లేకపోతే వీటన్నిటిని ఇక్కడ వదిలిపెట్టడం కాదు, కానీ ఒక్క డెక్కైనను కూడా ఇక్కడ విడవబడదు, మేము వెళ్ళాల్సిందే, వాటిని కూడా తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మా ప్రభువుకు బలి అర్పణ చేయాలి. కాబట్టి ఈ పశువులు మాకు అవసరమై ఉన్నదని ఒక్క డెక్క కూడా ఇక్కడ విడిచిపెట్టడానికి వీలు లేదు అని ఫరోతోటి, సరే ఫరో ఇంత బతిమలాడుతున్న మమ్మల్ని పంపేయమని, కానీ నువ్వు పంపటం లేదు, సరే పశువులను వదిలేసి మమ్మల్ని వెళ్ళమంటాం చాలా మంచిదే అని ఆ విధంగా రాజీ పడినట్టుగా లేదండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ విధంగానే సంఘము కూడా ఉండవలసి ఉన్నది. మనము బలిపీఠం వద్దకు వెళ్ళినప్పుడు మనము నీతిని తీసుకొని, మనం పరిశుద్ధతను తీసుకొని, మనం పరిశుద్ధాత్మను తీసుకొని, మనం ఐక్యం గల గుంపుగా తీసుకొని వెళ్దాము. ఆమేన్, హల్లెలూయా. అది మనం చేయాల్సి. మనము బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, మనము నీతిని తీసుకోవాలి, పరిశుద్ధతను తీసుకోవాలి, పరిశుద్ధాత్మను మనము తీసుకొని ఐక్యముగా మనము వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనం ఒక అసలైన గుంపుగా ఉంటాము. మనకు చెందినది ఏ ఒక్కటి కూడా వదలకుండా తీసుకొని వెళ్తాము. మనకు చెందినది ఒక్కటి కూడా వదలకుండా అంటే మన నీతి క్రియలు మనల్ని వెంబడించును. ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం. హల్లెలూయా. కాబట్టి మన వెంట ఏమొస్తాయి, మన నీతి క్రియలు మన వెంట వస్తాయండి. హల్లెలూయా.
దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒక డెక్కైన నిచ్చట మనం విడిచిపెట్టి వెళ్ళకూడదు. దయ్యము లొంగిపోయే వరకు మనం ఆ విధంగా ప్రార్థించవలెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఒక డెక్క కూడా ఇక్కడ వదిలిపెట్టడానికి వీలు లేదు. మోసే చెప్పినట్టుగా ప్రతిది మనకేముందో దయ్యము మన కాళ్ళ కింద లొంగిపోయేంత వరకు మనము ప్రార్థించవలెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒక రాత్రి వేళలో క్రీస్తుకు సాదృశ్యముగానున్న గొర్రెపిల్ల సంపబడవలని దేవుడు నియమించిన పిదప ఆ దినాలలో ఏం చేశాడు దేవుడు? ఒక రాత్రి వేళలో క్రీస్తుకు సాదృశ్యమును గొర్రెపిల్ల సంపబడని దేవుడు నియమించిన పిదప ఇస్సోపు కుంచెతో చూడండి ఆ రక్తమును తీసుకొని పల్లెములు పోసుకొని ద్వార కమ్ములకు నిలువు కమ్ములకు దానిని పూయవలెను. మోసకాలంలో ఏం చేయబడింది? రాత్రి వేళల్లో ఆ యొక్క చూడండి గొర్రెపిల్లను చంపి ఆ యొక్క రక్తాన్ని ఏం చేయాలి? ఆ యొక్క పగలే ఆ ద్వారబంధరాలన్నిటికీ రాస్తే రాత్రి ఆ యొక్క సంహారకుడు వచ్చినప్పుడు ఆ రక్తమును చూసి మీ యొక్క ద్వారబంధములను మీ ఇళ్లను దాటిపోతాడు అని మనకు వాక్యములో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఒక డెక్కను విడిచిపెట్టకుండా ఇశ్రాయేలులు సంపూర్ణంగా విడుదల పొందుకొనిరి. ఎప్పుడైతే ఈ లాస్ట్ కార్యం చేశాడో గొర్రెపిల్లను పగలు చంపి ఆ రక్తమును తీసుకొని వారుంటున్న ఇళ్లకు పై నిలువు కమ్మి ఇటు సైడ్ ఉన్నటువంటి దారబంధరాలకు ఆ రక్తమును రాసినప్పుడు ఆ రాత్రి వేళలో ఏం జరిగింది? సంహారకుడు కుటుంబంలో ఉన్నటువంటి మొదటి కుమారుణ్ణి చంపటానికి వచ్చినప్పుడు ఆ రక్తము ఎవరి ఇళ్ళకైతే ఉందో ఆ ఇళ్లలో ఉన్న కుమారులు ఏమీయో కాలేదు, వారేమీయో చనిపోలేదు. రక్తము ఎవరి ఇళ్ళకైతే లేదో వారి యొక్క కుమారులందరూ మొదటి కుమారులందరూ చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు జంతువులలో పశువులలో కూడా వాటికి పుట్టిన మొదటి పిల్లలు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? ఫరో దిగివచ్చి, ఎందుకంటే ఫరో కుమారుడు కూడా చనిపోయిండు. ఫరో దిగివచ్చి అరే మీ పశువులను మీ గాడిదలను మీకున్న సమస్తాన్ని తీసుకొని ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని విడుదల. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ తర్వాతే ఒక డెక్కైన విడిచిపెట్టబడకుండా ఇశ్రాయేలులు సంపూర్ణంగా విడుదల పొందుకొనిరి. వారికి చెందిన సమస్తమును విడుదల పొందుకొనెను. వారి కుటుంబములు వారికి ప్రియమైన వారు ఆ రక్తం క్రిందికి వారు పూర్తిగా వచ్చినప్పుడే వారికి చెందిన సమస్తమును విడుదల పొందుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఈ రక్తం కింద ఉన్నప్పుడు మాత్రమే మనం సంపూర్ణమైన విడుదల పొందుకుంటామండి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా సమస్తం రక్తం కిందికి వచ్చినప్పుడు సంఘము సంపూర్ణముగా విడుదలను పొందుకోగలదు. సంఘం కూడా ఎక్కడికి రావాలి? క్రీస్తు యొక్క రక్తము కిందికి రావాలి. హల్లెలూయా. రక్తం కిందికి నీ పాపములు, పొగ తాగుట, జూదమాడుట, మోసం చేయట, నీ అబద్ధములు వచ్చినప్పుడు అవన్నీ రక్తం క్రిందికి వచ్చినప్పుడు అప్పుడే వాటి నుండి ఒక సంపూర్ణమైన విడుదల నీకు లభించును. ఆమేన్. హల్లెలూయా. నీవు ఎవరి పట్లైనా అన్యాయం చేసిన ఎడల దానిని ఈ దినమే సరిదిద్దుకోండి. ప్రవక్త ఏమని చెప్తా ఉన్నాడు? ఎవరి పట్లనైనా అన్యాయము మనం చేసిన ఎడల దాన్ని ఈ దినమే మనము సరిదిద్దుకోవాలండి. హల్లెలూయా. ఇంకా చూడండి, నీ స్వయమును నీవు పూర్తిగా సంపూర్ణ రక్తం కిందికి తీసుకుని వచ్చినప్పుడు అప్పుడే అచ్చట నీకు సంపూర్ణమైన విడుదల లభించును. ఏం చేయాలా? నీ స్వయం, నీ అహం అనేది ఉంటుంది కదా, ఇది నాదేనంటావు కదా, దాన్ని అంతా కూడా ఏం చేయాలంట? రక్తం కిందికి తీసుకుని వచ్చినప్పుడు నీకు సంపూర్ణమైన విడుదల కలగను. ఆ తర్వాత ఇదివరకు నువ్వు ఎరగని ఒక విడుదలను, స్వేచ్ఛను నీవు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీలోనున్న ప్రతి కార్యమును రక్తం క్రిందికి తీసుకుని వచ్చినప్పుడే, అనగా దేవుని యొక్క రాజ్యమునకు విధేయతతో నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు అప్పుడు నీకు నిజమైన విడుదల లభించును. అదే అండి. చూడండి, ఏం చేయాలంట? మనకున్నటువంటి ప్రతి కార్యమును రక్తం కిందకు తీసుకురావాలి. ఆయన రాజ్యమునకు మనం ఏం చేయాలి? విధేయతతో మనల్ని సమర్పించుకుంటే మనకు నిజమైన విడుదల కలుగుతూ ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పూర్తిగా పరిపూర్ణంగా ఒక మానవుడిగా ఉండెను. యేసుక్రీస్తు వారు ఎట్లా ఉన్నారు? పూర్తిగా పరిపూర్ణముగా ఒక మానవుడిగా
ఉండెను. ఒక మానవుని వల్లే ఏడ్చెను. ఆయన ఒక మానవుని వల్లే భుజించగలిగాను. ఒక మానవుని వల్లే అలసిపోయాను. ఆయన భౌతిక శరీరం ముందు పూర్తిగా పరిపూర్ణ ఒక మానవునిగా ఉండెను. కానీ ఆయన ఆత్మయందు ఆయన పూర్తిగా పరిపూర్ణంగా దేవుడై ఉండెను. శరీరరీతిగా చూస్తే ఒక మానవుడిగా ఆయన ఉన్నాడు. కానీ ఆత్మరూపం చూస్తే ఆయన ఎట్లా ఉన్నాడు? పరిపూర్ణంగా ఒక దేవుడై ఉండెను. కాబట్టి ఆయనలో ఉన్న ఆత్మకు తన శరీరమును లోబడినట్లుగా ఆయన చేశాను. ఈ దినం మనం చేయాల్సి ఉంది అది. మనలో ఉన్న ఆత్మకు మన శరీరము లోబడినట్లుగా చేయాలి. ఆయనలో ఉన్న దేవునిలో ఉన్న యేసుక్రీస్తులో ఉన్న ఆత్మకు అదొక శరీరం. ఆ శరీరం ఉన్న ఆత్మకు యేసుక్రీస్తు తన శరీరాన్ని ఏం చేశాడు? లోబడినట్లుగా చేయటం వలన ఆయన సంపూర్ణమైన విడుదల పొందుకొని మనకు మాదిరి అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంకా యేసుక్రీస్తు వారి దేవదూతల కంటే ఆయనను కొంచెం తక్కువ వానిగా చేశాను. ఆయన ఒక మనిషి, పరిపూర్ణముగా ఒక మనిషిగా సంపూర్ణమైన విడుదలను పొందుకున్నట్లు దేవుడు ఒక పరిపూర్ణమైన మనిషిని తీసుకొని దేవుడు తన ఆత్మతో ఆయనను నింపెను. ఆయన ఆత్మతో దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు అనే శరీరంలో నివసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము కూడా సేమ్ అంతే. మనలో ఎవరు నివసిస్తూ ఉన్నారు? పరిశుద్ధాత్ముడు అనే దేవుడు మనలో పరిపూర్ణముగా నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తులో కొలత లేనంతగా ఉండెను. మనము శోధింపబడినట్లుగానే ఆయన కూడా శోధింపబడెను. ఆయన సంపూర్ణంగా దేవుడై ఉండెను. మరణము నుండి పునరుద్ధానుడై దానిని ఆయన నిరూపించి చూపెను. ఆయన ఎలా చూపాడు? మరణం నుండి పునరుద్ధానుడై ఆయన విడుదల అన్నది చూపాడు. హల్లెలూయా. ఆయన చూడండి, ఇంకా ఆయన ప్రకృతిని శాసించను, గర్జించే అలలను మరి భయంకరమైన పెళ్ళుగాలను నిలిపాను. ఆయన మాట పలికినప్పుడు చెట్లు మరియు మొదలగునవన్నీ ఆయనకు లోబడెను. చెట్లు లోబడలేదా? అలలు లోబడలేదా? గాలులు లోబడలేదా? హల్లెలూయా. చూడండి, ఆ చెట్టును చూసి ఏ ఫలము అందులో దొరకకపోతే నువ్వు ఎండిపోతావని చెప్పినప్పుడు అది అప్పటికప్పుడే ఎండిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సముద్రంలో గాలి తుఫాను రేగినప్పుడు ఆయన ప్రకృతిని శాసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంతరంగమున ఆయన దేవుడై ఉండెను. ఆయన మానవుడిగా ఉండటం వలన మానవునిగానే జీవించినా కానీ ఆయన దేవుని పరిచర్య కొరకు తనను మనిషిగా ఉన్నప్పటికీ తనను తాను పూర్తిగా సంపూర్ణముగా దేవుని చేతులలోకి సమర్పించుకొనెను. కాబట్టి ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక మనిషిగా దేవునికి ఏ విధంగా లోబడి ఉండాలనో దానిని మనకేం చేశాడు? చూచి మాదిరిగా ఆయన జీవించి మనకు చూపించాడు. కాబట్టి మనం పురుషులము మరియు స్త్రీలై ఉన్నాము. హల్లెలూయా. మనం క్రైస్తవులమై ఉన్నాం. ఆయన మనకు సాదృశ్యమైన ఎడల మనము దేవుని రాజ్యం యొక్క ప్రజలైతే మనల్ని మనం సంపూర్ణముగా పరిశుద్ధాత్మ యొక్క చేతుల్లోనికి సమర్పించుకుందుముగాక. ఆమేన్. చూడండి, ప్రభువారే యేసుక్రీస్తు వారే దేవునికి సమర్పించుకొని విజయుడైనట్లుగా మనం స్త్రీ పురుషులం మరియు క్రైస్తవులం. ఆయన మనకు సాదృశ్యమైన ఎడల, వినండి ఇంకొంచెం, ఆయన మనకు సాదృశ్యమైన ఎడల ఆయన మనకు మాదిరి అయితే మనం కూడా ఏం చేయాలంట? దేవుని రాజ్యం యొక్క ప్రజలమైతే మనము కూడా సంపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క చేతుల్లోకి మనము సమర్పించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రకృతి సంబంధమైన భాగములు యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ప్రకృతి సంబంధమైన భాగములు లేదా భౌతిక సంబంధమైన భాగములు, తన స్వకీయ తలంపులు, తన స్వకీయ కార్యములు, తన స్వకీయ బాగోగులు అన్నిటినీ ప్రభువుకు సమర్పించుకొనెను, లేకపోతే తండ్రికి సమర్పించుకొనెను. హల్లెలూయా. మరియు తండ్రికి ఇష్టమైన కార్యములని నేను చేయుదునని యేసు ప్రభు వారు చెప్పాను. నీవు కూడా అలాగే ఉండవలెను. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు మనకు మాదిరని మనం అనుకుంటే యేసుక్రీస్తు ఏం చెప్తాను? తండ్రి నీకు ఇష్టమైన కార్యములను నేను చేసిన. కాబట్టి నీవు కూడా ఈ దినం ఏం చెప్పాలి? తండ్రి నీకు ఇష్టమైన కార్యములను నేను చేస్తానని మనం చెప్పగలిగి ఉండాలి. మానవుని యొక్క కార్యములను సంపూర్ణంగా విడుదలను పొందుకొని దేవుని విశ్వాసం ఉంచటం వలన ఆయన సంపూర్ణంగా విడుదలను పొందుకొనెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంపూర్ణమైన విడుదల మనకు కావాలంటే మన శరీర ప్రాణాత్మలను ఏం చేయాలంట? దేవునికి సంపూర్ణంగా మనము లోబర్చుకోవాలి. అలా లోబర్చుకున్నట్లయితే దేవుడు మనకేమి ఇస్తా ఉన్నాడు? సంపూర్ణమైన
విడుదల, సంపూర్ణమైన విడుదలే ఎత్తబడుటై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కీర్తనల గ్రంథం ముగింపులోకి వచ్చాం. ఇప్పుడు కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం. ప్రభు మనకేం చేయబోతా ఉన్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14, 15, 16 చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామమును నెరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కొన్ని లేఖనాలు చాలా తక్కువ వచనాలతోటి ఉన్నాయి. ఏంటిదంట? నీవిగిన దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నిన్ను తప్పించదను. హల్లెలూయా. చూడండి, రాబోయే ఉగ్రత నుండి తప్పించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. రాబోయే ఉగ్రత నుండి తప్పించాలంటే, రాబోయే తీర్పు నుండి నీవు తప్పించుకోవాలంటే నువ్వు ఎవరిని ప్రేమించాలి? యేసుక్రీస్తును ప్రేమించాలి. అలా విధంగా ప్రేమించినట్లయితే రాబో ఉగ్రత నుండి, రాబోయే తీర్పు నుండి నువ్వేం చేయగలవు? తప్పించబడదువు. హల్లెలూయా. ఎందుకంటే అతడు నా నామమును ఎరిగిన వాడు. ఏమని చెప్తుంది వాక్యము? నా నామము ఎరిగిన, మనం ఎరిగి ఉన్నాం ఈ దినం ఎవరు నిజమైన దేవుడు, ఎవరు నిజమైన విమోచకుడు, ఎవరు నిజమైన రక్షకుడు అంటే అది యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని ఘనపరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఘనపరుస్తూ ఉన్నాడు? ఆయన చెప్తా ఉన్నాడు, భూమి మీద నా నామమును నీవు ఒప్పుకుంటివి కాబట్టి పరలోకమందు నీ నామాన్ని నేను ఒప్పుకుంటున్నా. ఆమేన్, హల్లెలూయా. భూమి మీద యేసుక్రీస్తు నామం అంటే నీకు తెలవదు, యేసుక్రీస్తు అంటే ఎవరో నీకు తెలవకుండా నువ్వు పరలోకము వెళ్ళి ఆడ నన్ను ఒప్పుకోయా అంటే నీకు అక్కడ ఏ ఒప్పుకోవాలనేది ఉండదండి. నువ్వు అసలు నీ పేరే దేవుడు తెలియదు అంటాడు. ఎందుకంటే నీ భూమి మీద నువ్వు ఎవరు తెలుసుకోలే? యేసుక్రీస్తు అనే నామాన్ని నీవు తెలుసుకోవాలి. ఆయన ఎవరు అన్నది నీవు తెలుసుకోలే. చూడండి, నా నామమును అతడు ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అది దేవుడు చేయబోయేది. భూమి మీద నా నామమును ఎందరైతే ఒప్పుకుంటారో పరలోకమందు నా దేవుని దూతల ఎదుట అతని నామాన్ని ఒప్పుకొందును. ఆమేన్, హల్లెలూయా. ఆ పరలోకపు తలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరయ్యా నువ్వు? నేను పలాని వ్యక్తిని. లోపల అయ్యా పలాని వ్యక్తి వచ్చిండు. రైట్, అతను నాకు తెలుసు, లోపలికి పంపి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చూడండి, దేవుని నువ్వు ప్రేమిస్తే నువ్వు మొరపెడితే చాలు నీకేం దొరుకుతుందంట? ఉత్తరము, లేకపోతే జవాబు దొరుకుతుంది. దేవుడు నేనున్నానని పలుకుతాడు. శ్రమ నీకు వచ్చినట్లయితే నేను అతనికి తోడై ఉండేదను. చూడండి, నీకు శ్రమ వస్తే తోడుగా ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఒకసారి మన ఇశ్రాయేలు దానియేలుని తీసుకోండి, ఈ మాటలను ఆయనకు అనువదించండి. అతనికి శ్రమ వచ్చినప్పుడు అతనికి ఎవరు తోడున్నారు? దేవుడే. అతన్ని విడిపించి సింహాల బోన్లో నుండి మళ్ళీ ఏం చేశాడు? గొప్ప చేశాడు. యేసుక్రీస్తు వారికి కూడా అనేకమైన ఇలాంటి శ్రమలు అవన్నీ వచ్చినాయి. కానీ ఆయనను విడిపించి ఏం చేశాడు? దేవుని యొక్క సింహాసనం ముందు కూర్చుండబెట్టబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనల్ని కూడా ఏం చేయబోతా ఉన్నాడు? ఆయన సింహాసనం నందు మనల్ని కూర్చుండబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూడండి 16 చూడండి, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. 16వ వచనంలో ఏమున్నది? దీర్ఘాయుష్షు చేత అతనిని తృప్తిపరిచెదను. భూ సంబంధంగానే కాదండి, పరలోక సంబంధంగా ఏమున్నది? సదాకాలము దేవునితో కలిసి అతను. దాని అర్థం ఏంటిది? దీర్ఘాయువు. ఇక నీవు మరణంలోని జీవంలోనికి నీవు దాటి ఉన్నావు. సదాకాలం ప్రభుతో మనము నివాసము చేస్తాము. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అతడు పూర్తిగా నా యందు విశ్వాసం ఉంచటం వలన నాకు ప్రియమైన వారిని కుక్కల నుండి నేను తప్పించేదను. ఏం చేస్తా ఉన్నాడు ప్రభువు? ఈ లోకపు అపవిత్రులు లేకపోతే భక్తిహీనులను కుక్కలతోటి వాక్యము పోలుస్తూ ఉంది. పరలోక రాజ్యంలో ఎవరు చేరారు? కుక్కలను అని కూడా ఉంటుంది. మీరు చదివితే ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయం చదివితే ఎవరు రారు? కుక్కలను. అంటే ఈ కుక్కలని కాదు, మనసు
కుక్కలుగా పోలుస్తూ ఉన్నారు. కుక్క అంటే దాని అర్థం ఏంటిది? తన వాంతికి తిరగటము. కుక్క ఏం చేస్తుంది? కక్కుతుంది. కుక్క ఏం చేస్తుంది? కక్కుతుంది. బాగా గమనించి, మీరు ఎప్పుడు చూసారో చూడలేదో. కక్కి అది వెళ్ళిపోదు, మళ్ళీ దాన్నే తింటుంది. దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటి? ఒకసారి మనం కక్కిందని మనం తింటామా? ఒకసారి చూడండి, ఏ జంతువైనా కక్కింది తింటుందా? కానీ కుక్క మాత్రమే తింటుంది. దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో నుండి నేను పలాని ఇంకా చెయ్యను ప్రభువా అని చెప్పేసి వాటన్నిటిని కక్కి నువ్వు ఎక్కడికి వచ్చావు? దేవుడి దగ్గరికి వచ్చినావు. మళ్ళీ నువ్వేం చేస్తా ఉన్నావు? అవే కార్యములు చేసినట్లయితే కుక్క తన వాంతికి తిరిగినట్టు అని అర్థం. కాబట్టి అటువంటి కుక్కలుగా ఉన్నవారిని దేవుని రాజ్యానికి అర్హులు కారండి. హల్లెలూయా. కాబట్టి ఏ సమయంలోనైనా మన జీవిత యాత్ర అంతిమ గడియకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఏ సమయంలోనైనా ఎలా ఉండాలంట? నేను అతన్ని ఎరుగుదును కాబట్టి అతన్ని నేను ఘనపరిషదును, అతడికి ఏం చేస్తా? దీర్ఘాయువును ఇస్తా. అది మనము కోరుకోవాలను. మీరు కూడా అలాగే కోరుచున్నారని నేను ఎరుగుదును. అతను నన్ను విశ్వసించటం వలన మరణపు కోరల్లో నుండి నేను అతను తప్పించేదను. పునరుద్ధానముగా ఉదయకాలమందు నేను అతనిని ఆ సమాధి నుండి విడుదల చేసేదను. దాని నుండి సంపూర్ణముగా విడుదల చేసేదను. మరియు అతడు ప్రాణమును, శరీరమును, ఆత్మను విడుదల చేసేదను. ఎందుకనగా అతడు నా యందు విశ్వాసం ఉంచెను అని ఆయన చెప్పవలనని నేను కోరుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఇది. ప్రభువా, నేను మరణంలోనికి వచ్చినట్లయితే, నా అంతము గడియకు వచ్చినట్లయితే, ఒక దినాన నా పేరును పిలిచినప్పుడు, లేకపోతే ఆ కేక బూరధ్వని వినబడినప్పుడు ఏం చేయాలంట? నా శరీర ప్రాణమును, ఆత్మను నీవు విడుదల చెయ్యి. నేను నీ యందు విశ్వాసం ఉంచాను కాబట్టి నీ యొక్క ఆత్మను నేను విడుదల చేస్తానని దేవుడు చెప్పవలనని మనం ఏం చేయాలి? కోరుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తు తన రక్తమును విమోచించి మనల్ని ఏం చేశాడు? సంపూర్ణంగా మనల్ని విడుదల చేశాను. ఆమేన్. హల్లెలూయా. చివరికి మనం చెప్పుకుందాం, యేసుక్రీస్తు యొక్క క్రియలన్నీ సంపూర్ణమాయెను. అవునా కాదా? చూడండి, సమస్తము పూర్తయినవి, పూర్తిగా విడుదలను పొందినవై ఉండెను. కుష్ఠరోగిని ఆయన కుష్ఠరోగం నుండి విడుదల చేశాను. రక్తస్రావం గల ఒక స్త్రీని తన సమస్య నుండి ఆయన సంపూర్ణంగా విడుదల చేశాను. ప్రాయశ్చిత్త దినమున ఆయన మరణించినప్పుడు ఈ లోకమును పాపము నుండి ఆయన పూర్తిగా విడుదల చేశాను. సమస్త పాపము నుండి ఆయన సంపూర్ణముగా విమోచించను. ఆయన సంఘమును విడుదల చేశాను. మనల్ని ఆదేశించుటకు అపవాదికి ఇక ఏ హక్కు లేకుండా చేశాను. ఆమేన్. హల్లెలూయా. అపవాదికి మనల్ని ఆదేశించే హక్కు అనేది ఇంకా లేదండి. క్రీస్తు మనల్ని విడుదల చేశాను, సంపూర్ణంగా విడుదల చేశాను. దయ్యము నుండి విడుదల చేశాను, పాపము నుండి విడుదల చేశాను, మన దురలవాట్ల నుండి విడుదల చేశాను, చెడ్డ మాటల నుండి విడుదల చేశాను, మనల్ని దిగదార్చే వాటి నుండి విడుదల చేశాను, మలినమైన వాటి నుండి మనల్ని విడుదల చేశాను. ఆయన మన రోగముల నుండి విడుదల చేశాను. విమోచించబడిన పత్రం మన యొద్ద ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఏ పత్రం ఉంది మన దగ్గర? విమోచించబడిన పత్రము. అదే పరిశుద్ధాత్మ ముద్ర. హల్లెలూయా. కాబట్టి అల్పులమైన జనముగా మనం జీవించిన అవసరము లేదండి. ఇప్పుడు ఏంటంటే మనము అల్పులైన జనముగా మనం జీవించిన అవసరము లేదు. అలాగే మనము ఓడిపోయిన స్థితిలో జీవించిన అవసరము లేదు. ఆమేన్. ఎందుకనగా ఆయనే ఆ దయ్యమును ఓడించి మరి అపవాది యొక్క ఆధిపత్యము శక్తులన్నిటిని తీసివేసి వారిని తన పాదాల క్రిందికి లొంగ తీసుకొనేను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము ఓడిపోయిన వారిగా, అల్పమైన జనముగా మనము స్థితిలో ఈ దినము లేమండి. దేవుడు అపవాదిని ఏం చేశాడు? ఓడించి వాడి యొక్క ఆధిపత్యములన్నిటినీ, వాడి శక్తులన్నిటినీ ఎవరి పాదముల కింద ఉంచుకున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల కింద వాని లొంగ తీసుకొనేను. కనుక నీపై అధికారం చేయుటకు ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు అపవాదికి లేవు. ఆమేన్. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న క్రైస్తవులము.
ఎటువంటి క్రైస్తవులము? పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న క్రైస్తవులం. ఒక పూర్ణ సంపూర్తి అయిన విడుదలనిచ్చి ఆయన మనను సంపూర్ణంగా విడుదల చేసి తన పరిశుద్ధ హస్తములలో భద్రపరిచెను. ఎక్కడ భద్రపరిచాడు? తన పరిశుద్ధమైన హస్తములలో భద్రపరిచిండు ఆల్రెడీ. మీరు నా గొర్రెలు. ఆ గొర్రెలు ఎవరి చేతిలో ఉన్నాయి? నా తండ్రి చేతిలో ఉన్నాయి. ఆ చేతుల నుండి విడిపించేవాడు ఎవడు లేడండి. అంత సురక్షితం, అంత భద్రంగా మనము ఉన్న మన రక్షణను అందుకే ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనము రక్షింపబడుటకు వెనుక తీయువారము కాము అని పరిశుద్ధ గ్రంథములో మనకు తెలుస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, ఆయన శిష్యులు కూడా సంపూర్ణ విడుదలను పొందుకొనిరి. అది నిశ్చయమైన సంపూర్ణమైన విడుదల అయి ఉన్నది. ఎందుకనగా వారు పూర్తిగా సంపూర్ణముగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండిరి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనకు ఏమున్నది? సంపూర్ణమైన విడుదల. అలా కాకుండా నీవు కేవలం ఒక సంఘ సభ్యుడిగా ఉంటూ, ఎలా ఉంటున్నావు? ఒక సంఘ సభ్యుడిగా ఉంటూ సంఘములో చేతులు ఊపుచు, ఎగురుచు, అరుస్తూ అన్ని భాషల్లో మాట్లాడవచ్చు. లేదా ఏదో చిన్న అనుభవం కలిగి ఉండి ఇంకా నీ హృదయములో అసూయను, విచిత్రమైన క్రియలను, అబద్ధములు చెప్పుట, సిగరెట్లు కాల్చుట, స్త్రీల పట్ల మోహం వంటి నీలో ఉన్న ఎడల నీలో జరగవలసిన కార్యములు ఇంకా జరగలేదు. చూడు, నువ్వు సంఘంలో ఉంటూ ఇటువంటి క్రియలన్నీ నీలో ఉంటే నీలో జరగవలసిన కార్యములు ఇంకా జరగలేదండి. ఆ యొక్క నూతన మార్పు అన్నది నీలో లేదు. నీ హృదయము నూతన పరచబడలేదని అది తెలియజేస్తూ ఉన్నది. ఇంకా నీలో ఏదో తప్పు గలదు. నువ్వు తప్పుదారిలో నడిపించబడతావని తెలుస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దేవుని యొక్క ప్రేమ వారిలో ఉండదు అని, లేదా వానిలో ఉండదని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనమందరము పరిశుద్ధాత్మతో ఏకీభవించి ఐక్యముగా ఉండునట్లు కోరేదము. ప్రతి ఒక్కొక్క సభ్యుడు ఐక్యముతో ఉండవలనని దూరమునున్న మన హృదయములో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ప్రోక్షింపబడుచున్నది. అది మన సమస్త దుర్నీతి నుండి మనను శుద్ధీకరించుచున్నది. లోక సంబంధమైన కార్యముల నుండి మనము విడుదల పొందితిమి. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగిన వారిని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకొనేదరని యేసు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం దేవునితో మిక్కిలిగా ఐక్యముగా ఉండాలి. మనము సంపూర్ణ విడుదలను కోరుచున్నాము. పవిత్రమైన, స్వచ్ఛమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క రక్తముతో కడగబడిన, పరిశుద్ధాత్మతో నింపబడిన సూచక క్రియలు, అద్భుత కార్యములు మరియు ఆశ్చర్యకరమైన క్రియలు జరుగు ఒక సంఘముగా ఉండవాలని మనము కోరుచున్నాము. మనము ప్రతి ఒక్కరము సంపూర్ణ విడుదలను పొందుకోవాలని మనం కోరుచున్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, మనము సంపూర్ణమైన విడుదల కావాలనంటే మన కొరకు సిద్ధపరచబడిన స్థలములోనికి మనల్ని ప్రవేశపెట్టడానికి మనకు ముందుగా ఎవరున్నారు? ఒక దూత, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, లేకపోతే ఆయన వర్తమానము, ఈ కాలానికి ఇవ్వబడిన వర్తమానము. కాబట్టి వాక్యము మనకు ముందు ఉన్నది. కాబట్టి ఆయనకు మనం కోపము రేపవద్దు. ఆయన మాటను మనము వినాలి. ఆ మార్గంలో మన సొంత ఉద్దేశాలు, మన సొంత నిర్ణయాలు పనికిరావండి. హల్లెలూయా. అప్పుడు మనకేమవుతుంది? సంపూర్ణమైన విడుదల. మరి ముఖ్యమైన సంగతి, ఇంచుమించుగా 20 లక్షల ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరితే సంపూర్ణమైన విడుదలను పొందుకున్నది ఎంతమంది? ఇద్దరు. ఎంతమంది బయలుదేరారు? 20 లక్షల మంది బయలుదేరితే ఆ మొదటిసారి బయలుదేరిన వారు జీవించి 40 సంవత్సరాలు యాత్ర. ఎంత కాలం జరిగింది? 40 సంవత్సరాలు. అప్పటికి వారు ఎంత వయసు ఉందో మనకు తెలియదు, కానీ యవనస్తులుగా ఉన్నారు. ఈ 40 సంవత్సరాల యాత్ర అంతా సాగి తిరిగి వాగ్దానం చేయబడిన ఆ భూమిలోనికి ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు. అంటే వారిద్దరికి ఏం దొరికింది? సంపూర్ణమైన విడుదల. అంటే సజీవుల లెక్కలో ఎత్తబట్టం అది. ఆమేన్, హల్లెలూయా. దేనికి సాదృశ్యంగా ఉన్నారు?
సజీవుల లెక్కలో ఉండి శరీర మార్పు నొంది ఎత్తబడిన ఆ గుంపుకు వారిద్దరు కూడా ఒక సాదృశ్యంగా ఉన్నట్టుగా ఉన్నారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, కాబట్టి ఒక సంపూర్ణమైన విడుదల మనకు కావాలంటే లోకంని మనం ఎట్టి పరిస్థితుల్లో మన వెంట పెనేసుకొని ఉండకూడదండి. మనం రెండు మార్గాలలో ఉండకూడదని ప్రభు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నువ్వు ఆయన మాటని విని సంపూర్ణంగా ఆయనకు లోబడినట్లయితే, నీ హృదయానికి ఆయనకు అర్పణ చేసినట్లయితే నీకు సంపూర్ణమైన విడుదల, అదే ఎత్తబడుట. దేవుని అప్పుడు నువ్వు పరిశుద్ధులు, రెండవ మరణానికి అధికారము లేదు. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. దేవుడు తన వాక్యమును దీవించును గాక. దేవుడు మనందరిని దీవించును గాక. తలలో ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఉంచు ఇంకొంచెం ఉంచు. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా, ప్రభువా నాకు సంపూర్ణమైన విడుదల కావాలయ్యా, సంపూర్ణమైన విడుదల కావాలయ్యా. సంపూర్ణమైన విడుదల అనగా ఎత్తబడుట. నా తండ్రి నీకు వందనాలు. ఆ మొదటి పునరుద్ధానములో నేను ఉండాలి ప్రభువా. తండ్రి సహాయము చేయండి. సంపూర్ణమైన విడుదలను పొందుకోవాలంటే ఆ త్రోవలో నాకు ముందుగా నడుచుతున్నటువంటి యేసుక్రీస్తు మార్గములో ఆయన మాటని విని నేను వెళ్ళాలయ్యా అని ఈ దినము నేను తెలుసుకొని ఉన్నాను దేవా. కాబట్టి వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నేను వెళ్ళినట్లయితే యెహోషువ, కాలేబులు ఆ కనాను దేశములో ఆ స్వాస్థ్యములో సజీవుల లెక్కలో ఉండి కాలు మోపినట్లుగా మేము కూడా సజీవుల లెక్కలో ఉండి రూపాంతరపరచబడిన శరీరములతోటి, మహిమ శరీరములతోటి మధ్యాకాశం నిన్ను కలుసుకుంటామని ఈ దినం మేము తెలుసుకున్నాం. అదే మా సంపూర్ణమైన విడుదలని మేము తెలుసుకున్నాము నాయన. కాబట్టి నా ప్రభువా, ఇటు రీతిగా ఈ దినము నాతో మాట్లాడినందుకు, నాలో ఉన్న లోటుపాట్లు నేను తెలియజేసినందుకు, వాటన్నిటిని నేను తీసుకొని కుక్కలుగా మేము ఉండకుండా నాయన, నా తండ్రి పరిశుద్ధమైన నీ జనాంగముగా ఉండి ఒక సంపూర్ణమైన విడుదలను మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నానయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, అది సంపూర్ణమైన విడుదల పొందుకుంటేనే తప్ప నీవు ఏ కార్యములను చేయలేవు. కలంకము గల బలి అర్పణను నీవు అంగీకరించినచో తన జీవితమున పాపము గల వ్యక్తి యొక్క ప్రార్థనను ఎన్నటికీ అంగీకరించవు. ప్రభువా, నీవు తన నట్లే అంగీకరించలేవు. గత కాలంలో నీవు దానిని ఆ విధంగా చేయలేదు ప్రభువా, కనుక నేడు కూడా దానిని నీవు అలాగూ చేయలేవు. కానీ బలి అర్పణ ఖచ్చితంగా ఏ కలంకము లేనిదిగా ఉండవలను. ప్రభువా దేవా, బలిపీఠం నుండి మా జీవితంలో నీకు బలి అర్పణగా సమర్పించుకొనుచుండగా ఓ ప్రభువా, పాపమనే సమస్త మరకలను మా నుండి తీసివేయుము. ఈ ఉదయకాలమున నా ఆత్మను, నా శరీరమును, నా బలమును, నా ప్రయాసలను సమస్తమును ఈ సంఘముతో కలిపి బలిపీఠం ముందు పెట్టుచున్నానయ్యా. మీ రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధీకరించుము. మేము చేసిన ప్రతి పాపం నుండి మమ్మల్ని క్షమించుము. మహోన్నతుడైన పరిశుద్ధాత్ముడు మిక్కిలి ఐశ్వర్యముతో మాలో నివసించునుగాక. ప్రభువా, ఈ మందిరములోనున్న నీ ప్రసన్నత మాతో కూడా వచ్చునుగాక. తద్వారా ఆయన మమ్మల్ని క్షమించమని మాకు మేము ఎరుగగలము. అప్పుడు మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించమని మేము ప్రార్థించగలము. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. నీవు మా ప్రక్కనే ఉంటూ మమ్మల్ని కాపాడుచు మమ్మల్ని దీవించుము. నీవు మమ్మల్ని త్రోసి వేసినట్లయితే ప్రభువా, శుద్ధమైన హస్తములతో పవిత్రమైన హృదయముతో మేము లోపలికి ప్రవేశించులాగున కృప చూపుము నాయన. ప్రతి కార్యము నుండి పూర్తిగా మరియు మమ్మల్ని సంపూర్ణముగా కాపాడుము. కొండపై పెట్టబడిన దీపముగా కుంచెము కింద దీపం వల్లే కాకుండా కొండ మీద పెట్టబడిన దీపం వల్లే ఉండి అది ప్రజల పాదములకు వెలుగు చూపించే సరైన మార్గమును నడిపించు దీపమై ఉండునుగాక. తండ్రి, దీనిని అనుగ్రహించుము. ఆయన మహిమ కొరకు ప్రభువా దీనిని మేము అడుగుచున్నాము. నా తండ్రి, సంఘము నీది ప్రభువా. సంఘములో ప్రతి ఒక్కరు నీవారు నాయన. ప్రతి ఒక్కరు నీ పరిశుద్ధాత్మతోటి నింపండి తండ్రి. ఇంకా ఎవరికైతే పరిశుద్ధాత్మ లేదో ప్రభు, వారు కోరుకునే విధంగా సహాయం చేయండి.
నా ప్రభువా నీకు వందనాలు. అయా ఇక్కడ నీ పిల్లలు నీ వారు ప్రభువా, నీ పిల్లలు మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని ప్రభువా నీ యొక్క వెలుగులో ఉంచండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని నీ కుడి చేత దీవించండి తండ్రి. సమృద్ధిగా వారికి కావలసింది అనుగ్రహించండి ఆయన. ఆయా ఈ స్థలమును విడిచి వారు వారి ఇంటికి వెళ్ళుచుండగా మార్గమంతా మీ కాపుదలను ఉంచండి తండ్రి. చెప్పబడిన వాక్యమును నెమరు వేసుకునేలాగా కృప చూపండి తండ్రి. నేను సంపూర్ణమైన విడుదలను నేను పొందుకోవాలి అంటే ప్రభువుకు నేను సంపూర్ణ సమర్పించుకోవాలి అనే మాటను మా హృదయంలో ఎల్లప్పుడూ మేము ఉంచుకున్నాగాక తండ్రి. సహాయము చేయము నాయన తండ్రి. నీ పిల్లల పట్ల మీరు శ్రద్ధ వహించే దేవుడవు తండ్రి. నీ స్వాస్థ్యమని మీరు విడనాడే దేవుడవు కాదు ప్రభువా. కాబట్టి నా తండ్రి నీ పిల్లలను సమృద్ధిగా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వారికి కావలసిన ప్రతి అక్కరతను సహాయమును చేయమని ఈ సందర్భంగా ప్రభువా నీ నామమును బట్టి నీ సేవకునిగా ప్రభువా ఇక్కడున్న సంఘంను దీవిస్తూ నీ కృపకు అప్పగిస్తూ ప్రతి కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధాత్మ అగ్ని కంచెను వేసిన ఆయన దుష్టుడు అపవాది ముట్టకుండా సహాయము చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావమును నీ నామమునకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అందులో అన్యోన్య సహవాసం ఇక్కడ వారికి ఆయన ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించబడునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు బ్రదర్స్. అందరికీ షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.